అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ మనం ఆపరేటింగ్ సిస్టంలోని డే 10లో ఉన్నాం. అండ్ ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద ఫైనల్ డే ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది పేజింగ్ అనే టాపిక్ అనమాట. దీంట్లో భాగంగా పేజింగ్ అంటే ఏంటి, ఫ్రేమ్స్ అంటే ఏంటి, పేజ్ నెంబర్ అంటే ఏంటి, పేజ్ ఆఫ్సెట్ అంటే ఏంటి, లాజికల్ అడ్రస్ నుంచి ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఏ విధంగా జరుగుతుంది అంతా కూడా డిస్కస్ చేద్దాం. ఓకే పక్కా? గ్రేట్. నౌ కమింగ్ టు ద టాపిక్, ఆబ్వియస్లీ ముందుగా అసైన్మెంట్ క్వశ్చన్స్ కావాలి కాబట్టి వీడియోని లైక్ చేయండి. అండ్ మూవింగ్ టు ద అసైన్మెంట్ క్వశ్చన్ నెంబర్ 1, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అడ్రస్ జనరేటెడ్ బై సిపియు? ఇట్ ఈస్ లాజికల్ అడ్రస్. ఆ తర్వాత వాట్ హ్యాపెన్స్ ఇఫ్ అడ్రస్ ఎక్సీడ్స్ ద లిమిట్ స్పెసిఫైడ్ బై రీలొకేషన్ రిజిస్టర్? అంటే రీలొకేషన్ చేస్తున్నప్పుడు ఒకవేళ మెయిన్ మెమరీలో ఉన్న అడ్రస్ రేంజ్ కంటే ఎక్కువ అడ్రస్ వచ్చింది అంటే ఇట్ ఈజ్ అ ఇన్వాలిడ్ అడ్రస్. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ అడ్రస్ ట్రాప్ అండ్ దాన్ని ఇగ్నోర్ చేయబడుతుంది. వాట్ ఈజ్ ప్రోగ్రామ్ రీలొకేటబిలిటీ? సో ఆ ప్రోగ్రామ్ లోడ్ అవ్వగలగాలి అండ్ ఎగ్జిక్యూట్ అవ్వగలగాలి. సో లోడ్ కానీ ఎగ్జిక్యూట్ కానీ అవ్వాలి అంటే రీలొకేటబుల్ కోడ్ బేసిక్గా ఫిజికల్ అడ్రస్లోకి రావాలి. సో దాట్ ఈజ్ ప్రోగ్రామ్ రీలొకేటబిలిటీ. ఆ తర్వాత రన్ టైమ్ మ్యాపింగ్ ఫ్రమ్ వర్చువల్ టు ఫిజికల్ అడ్రస్ ఈజ్ డన్ బై మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఇవాళ కూడా దీని గురించి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత వాట్ ఈజ్ ట్రూ అబౌట్ మెమరీ మేనేజ్మెంట్? బేసిక్గా ఎవ్రీథింగ్ అనమాట. ఇఫ్ యూ హ్యావెంట్ రెడ్ ద ఆప్షన్స్ ప్లీజ్ రీడ్ దెమ్. ఆ తర్వాత ఇన్ ప్రాసెస్ అడ్రస్ స్పేస్ ద లోడర్ జనరేట్స్ దీస్ అడ్రసెస్ అట్ ద టైమ్ వెన్ ప్రోగ్రామ్ ఈజ్ లోడెడ్ ఇన్ టు మెయిన్ మెమరీ. ఆబ్వియస్లీ మెయిన్ మెమరీలోకి వెళ్ళాక మనకి మిగిలేది ఏంటి? ఓన్లీ ఫిజికల్ అడ్రసెస్. దాన్నే అబ్సల్యూట్ అడ్రసెస్ కూడా అంటారు. ఓకే గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ నోట్స్ ఫర్ ఇట్. సిమిలర్లీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. దయచేసి టైం ఉంటే ఆర్ టైం తీసుకొని ప్లీజ్ రీడ్ దెమ్, హెల్ప్ అవుతుంది. ఓకే నౌ కమింగ్ టు పేజింగ్. సో ఈవెన్ బిఫోర్ పేజింగ్ బేసిక్గా లెట్ మీ టెల్ యూ కైండ్ ఆఫ్ ద నీడ్ ఆఫ్ పేజింగ్ ఆర్ ద సినారియో. సి ఏంటంటే ఒక ప్రోగ్రామ్ మనం రన్ చేయాలంటే ఏం చేస్తాం? దానికి కరెస్పాండింగ్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తాం, అవునా? ఈ ప్రాసెస్ రన్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తాం? మెయిన్ మెమరీలో స్టోర్ చేస్తాం, అవునా కదా? మెయిన్ మెమరీలో స్టోర్ చేయాలి అంటే మనకి మెయిన్ మెమరీలో ఏం కావాలి? ఖాళీ స్పేస్ కావాలి, అంతే కదా? ఎంటీ స్పేస్ కావాలి వేర్ వీ క్యాన్ స్టోర్ దిస్, అవునా కదా? గ్రేట్. నౌ లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. లెట్స్ సే ఇది మన మెయిన్ మెమరీ. ఓకే సో ఈ మెయిన్ మెమరీలో స్టార్టింగ్ 2 bytes ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపైడ్ అనుకోండి. ఆ తర్వాత 1 byte ఫ్రీగా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1 byte ఇట్ ఈస్ ఆక్యుపైడ్. ఓకే ఆ తర్వాత ఇంకొక 2 bytes ఫ్రీగా ఉంది. ఆ తర్వాత ఇంకొక 2 bytes మళ్ళీ ఆక్యుపైడ్. ఓకే సో బేసిక్గా మనకి 3 bytes ఆఫ్ స్పేస్ ఫ్రీగా ఉంది. ఓకే లెట్స్ సే మన ప్రాసెస్ యొక్క సైజ్ కూడా 3 bytes అనుకుందాం. సో మెమరీ ఖాళీగా ఉందా లేదా? డూ వీ హ్యావ్ సఫిషియంట్ మెమరీ ఇన్ ద మెయిన్ మెమరీ ఆర్ నాట్ ఫర్ దిస్ ప్రాసెస్? ఎస్ ఉంది. బట్ బేసిక్గా ఈ 3 bytes బ్లాక్ని, ఈ 3 bytes ఆఫ్ ప్రాసెస్ బ్లాక్ని మనం డైరెక్ట్గా సేమ్ ఇదే ప్రపోర్షన్లో తీసుకెళ్ళి స్టోర్ చేయగలమా? బికాస్ ఇక్కడ కంటిన్యూస్గా 2 bytes మెమరీ ఫ్రీగా ఉంది, ఇక్కడ కంటిన్యూస్గా కేవలం 1 byte మెమరీ ఫ్రీగా ఉంది, అవునా? సో 3 bytesని మనం కంటిన్యూస్గా మెమరీలో స్టోర్ చేయలేము, అవునా కదా? ఎస్ ఆర్ నో? మరి అలాంటప్పుడు బేసిక్గా మనం ఈ 2 bytes కానీ ఆర్ ఈ 1 byte కానీ ఆర్ ఈ 2 bytes కానీ ఖాళీ అయ్యేంత వరకు వెయిట్ చేయాలా ఆర్ వెయిట్ చేయకూడదా? కావాలంటే వెయిట్ చేసుకోవచ్చు, బట్ దానివల్ల టైం వేస్ట్ అవుతుందా లేదా? మన దగ్గర స్పేస్ ఉన్నప్పటికీ 3 bytes మనం దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం. దానివల్ల అనవసరంగా వెయిట్ చేయవలసి రావచ్చు. కాబట్టి ఏం చేశారంటే బేసిక్గా కంప్యూటర్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా ప్రాసెస్ని ఎలా ఉందో అలాగే కంటిన్యూస్గా స్టోర్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి పేజింగ్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. పేజింగ్ అంటే ఏంటంటే ముందుగా మన మెయిన్ మెమరీ ఉంది కదా. ఓకే దిస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ మెయిన్ మెమరీ అనుకోండి. ఓకే మెయిన్ మెమరీ. సో ఈ మెయిన్ మెమరీని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తారు.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మొత్తం లెట్స్ సే ఇట్ ఈజ్ ఏమంటారు 10 bytes అనుకోండి. ఓకే, సో దాన్ని ఇది 2 bytes or maybe let me draw it properly. బేసిక్గా ఒక బాక్స్ తీసుకుందాం. యా, ఓకే, దెన్ we have this is the first part, then second part, third part, okay wait, third part and 4 parts అనుకోండి. ఓకే, 4 parts వచ్చాయి కాబట్టి 4 ఉన్నాయి అనుకుందాం. ఓకే, టోటల్ 8 bytes ఆఫ్ మెమరీ మాత్రమే ఉంది మెయిన్ మెమరీలో అనుకోండి, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది 2 bytes, ఇది 2 bytes, ఇది 2 bytes, ఇది 2 bytes. ఓకే, సో బేసిక్గా మనం ఏం చేసాం, మొత్తం మెయిన్ మెమరీని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసాం. సో ఈ ఈక్వల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫ్రేమ్స్ అంటాం. ఏమంటాం? ఫ్రేమ్స్ అంటాం. ఓకే, సో బేసిక్గా వీ హ్యావ్ డివైడెడ్ ఆర్ బేసిక్లీ వాట్ వి సే మెయిన్ మెమరీ ఇంటూ ఈక్వల్ పార్ట్స్. దాంట్లో ప్రతి పార్ట్ని ఈచ్ పార్ట్ ఈజ్ కాల్డ్ అ ఫ్రేమ్. ఓకే, అండ్ ఆ ఫ్రేమ్లో ఎన్ని బైట్స్ని స్టోర్ చేసుకోవచ్చు? 2 bytes. సో బేసిక్గా ఫ్రేమ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 2 bytes అనమాట. సో ఆ ఫ్రేమ్లో ఆ పార్ట్లో ఎన్ని బైట్స్ని స్టోర్ చేసుకోగలరు అని చెప్పేది ఫ్రేమ్ సైజ్. ఓకే, అండ్ ఆ తర్వాత వీ ఆల్సో హ్యావ్ కాన్సెప్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్. సో టోటల్గా ఈ మెయిన్ మెమరీలో ఎన్ని ఫ్రేమ్స్ ఉన్నాయి? ఆబ్వియస్లీ మీరు కౌంట్ చేయొచ్చు 4 ఉన్నాయని చెప్పి, బట్ హౌ టు క్యాల్కులేట్ ఇట్? సో టోటల్ మెమరీ ఈజ్ 8 bytes. టోటల్ 8 bytes ఉంది. ఈచ్ ఫ్రేమ్ ఈజ్ 2 bytes స్పేస్. కాబట్టి డివైడ్ చేస్తే బేసిక్లీ ఇట్ ఈస్ 4 bytes. ఆర్ సారీ, కౌంట్ కదా, సో బైట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో దేర్ ఆర్ టోటల్ 4 frames అనమాట. సో నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఈజ్ 4. నంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్లీ టోటల్ మెయిన్ మెమరీ సైజ్ బై ఈచ్ ఫ్రేమ్ సైజ్. ఓకే, ఇది మెయిన్ మెమరీ గురించి. సిమిలర్గా ఏం చేశారంటే ప్రాసెస్ని కూడా ఎలా ఉందో అలా ఉంచేయలేదు. సో బేసిక్గా ప్రాసెస్ని కూడా డివైడ్ చేశారు. ఓకే, డివైడెడ్ ప్రాసెస్ ఆల్సో ఇంటూ సెవరల్ పార్ట్స్. ఓకే, బట్ ప్రాసెస్లో ఆ ప్రతి పార్ట్ని బేసిక్గా ఈచ్ పార్ట్ ఇన్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ అ పేజ్. ఓకే, మెయిన్ మెమరీలో ఫ్రేమ్ అంటారు, ప్రాసెస్లో పేజ్ అంటారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్వేస్ ఎవ్రీ టైమ్ పేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రేమ్ సైజ్. సో ఒక ఫ్రేమ్లో ఎన్ని బైట్స్ స్టోర్ చేయగలిగితే అన్ని బైట్స్ పేజ్లో కూడా స్టోర్ చేయగలగాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్ ఈస్ 4 bytes. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 3 bytes ఇట్ ఈస్ 4 bytes. సో ప్రాసెస్ యొక్క సైజ్ ఈజ్ ఈక్వల్ టు 4 bytes అయితే ఆబ్వియస్లీ మనకి ఏం తెలుసు, ఫ్రేమ్ సైజు అండ్ పేజ్ సైజు ఒకటే అని తెలుసు. కాబట్టి పేజ్ సైజ్ ఎంత? పేజ్ సైజ్ కూడా ఇట్ విల్ బీ 2 bytes. ఓకేనా? కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని అవుతుంది? ఆబ్వియస్లీ టోటల్ 4 bytes అండ్ ఈచ్ పేజ్ ఏమో 2 bytes. కాబట్టి నంబర్ ఆఫ్ పేజెస్ ఈజ్ 2. సో ప్రాసెస్ మొత్తాన్ని బేసిక్గా ఇది ప్రాసెస్ అనుకుంటే నీట్గా ఇద్దాం. సో ఇది ప్రాసెస్ అనుకుంటే దీన్ని 2 pages కింద క్రియేట్ చేస్తారు. ఇదేమో పేజ్, ఫస్ట్ పేజు, ఇది సెకండ్ పేజ్. ఓకే, అండ్ ప్రతి పేజ్లో ఎన్ని బైట్స్ ఉంటాయి? 2 bytes. ఓకే, ఇది ఫస్ట్ బైట్, సెకండ్ బైట్, థర్డ్ బైట్, ఫోర్త్ బైట్. ఓకే, ఇక్కడ ఎన్ని బైట్స్ ఉన్నాయి? 8 bytes. ఫస్ట్ బైట్, సెకండ్ బైట్, థర్డ్ బైట్, ఫోర్త్ బైట్, ఫిఫ్త్ బైట్, సిక్స్త్ బైట్, సెవెంత్ బైట్, 8 byte. అదేంటన్నా సర్కిల్స్కి ఇస్తున్నాం, రాయొచ్చు కదా నంబర్స్ అంటే. నంబర్స్ కావాలని రాయట్లేదు. బేసిక్గా మనకి ఆల్ దట్ హ్యాపెన్స్ ఇన్ ద మెమరీ ఏ విధంగా ఉంటుంది? బిట్స్లో ఉంటుంది, అవునా? సో మెమరీ మొత్తం కూడా బిట్స్లోనే క్యాల్కులేట్ చేస్తాం. అండ్ బిట్స్ ఇస్ అ బైనరీ కాన్సెప్ట్. కాబట్టి కౌంటింగ్ 0 నుంచి ప్రారంభమవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ 0th బైట్, ఫస్ట్ బైట్, సెకండ్ బైట్, థర్డ్ బైట్, ఫోర్త్ బైట్, ఫిఫ్త్ బైట్, సిక్స్త్ బైట్, సెవెంత్ బైట్. 0 to 7 మొత్తం ఎన్ని? 8 bytes. అదేవిధంగా ఇక్కడ 0th బైట్, ఫస్ట్ బైట్, సెకండ్ బైట్ అండ్ థర్డ్ బైట్. 0 to 3 ఎన్ని? 0 to 3 టోటల్ 4 bytes. ఆ విధంగా అనమాట.
ఓకే, సో దీంట్లో కూడా ఇవి 2 బైట్స్ అండ్ ఇవి 2 బైట్స్. ఓకే, ఎందుకంటే ఎస్, ఫ్రేమ్ సైజ్ అండ్ పేజ్ సైజ్ సేమ్. నౌ బేసిక్గా వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ పేజింగ్ అంటే ఏంటి. పేజింగ్ అంటే జస్ట్ బేసిక్గా ఈ యొక్క పేజీలని తీసుకెళ్ళి ఫ్రేమ్స్లో పెట్టడం. బేసిక్గా ఇందాకైతే కంటిన్యూస్గా మెమరీ లేకపోతే మనం అలొకేట్ చేయడం కష్టం, తీసుకెళ్ళి పెట్టడం కష్టం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆక్యుపైడ్ అనుకోండి, దిస్ ఈజ్ ఆక్యుపైడ్ అండ్ దిస్ ఈజ్ ఆక్యుపైడ్, కాబట్టి ఇప్పుడు కూడా కంటిన్యూస్గా మెమరీ లేదు. కానీ మీరు ఏం చేయొచ్చు, బేసిక్గా ఇది పేజ్ నెంబర్ 0, ఇది పేజ్ నెంబర్ 1, ఇది ఫ్రేమ్ నెంబర్ 0, ఇది ఫ్రేమ్ నెంబర్ 1, ఇది ఫ్రేమ్ నెంబర్ 2, ఇది ఫ్రేమ్ నెంబర్ 3 కదా. సో పేజ్ నెంబర్ 0ని తీసుకెళ్ళి మీరు ఫ్రేమ్ నెంబర్ 1లో పెట్టచ్చు, ఎందుకు ఖాళీగా ఉంది కాబట్టి. అండ్ పేజ్ నెంబర్ 1ని తీసుకెళ్ళి ఫ్రేమ్ నెంబర్ 3లో పెట్టచ్చు, ఎందుకు ఖాళీగా ఉంది కాబట్టి. సో బేసిక్గా పేజ్ నెంబర్ 0లో ఉన్న 0th బైట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ఫ్రేమ్ నెంబర్ 1లో ఉన్న 2nd బైట్. దట్ మీన్స్ హియర్. ఓకే, సో ఐల్ టెల్ యూ, లెట్ మీ యూస్ ద కలర్, డిఫరెంట్ కలర్ మీకు బాగా అవుతుంది. ఓకే, సో దిస్ విల్ గో హియర్. ఓకే, అండ్ దిస్ విల్ గో హియర్. ఓకే, ఆ తర్వాత వాట్ అదర్స్ కలర్, ఈ కలర్ ఒకటి ఉంది, దిస్ విల్ గో హియర్. అండ్ ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా, ఈ ఆరెంజ్ వాడదాం, దిస్ విల్ గో హియర్. ఓకే, సో ఈ విధంగా పేజెస్లో ఉన్న బైట్స్ని తీసుకెళ్ళి ఫ్రేమ్స్లో పెట్టడాన్ని పేజింగ్ అంటారు. ఓకే, అర్థమైంది కదా, గ్రేట్. నా ద పాయింట్ ఈజ్, ఎప్పుడైనా సరే ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు బేసిక్గా మన సిపియుకి, మన ప్రాసెసర్కి ఈ విధంగా ఫ్రేమ్స్ ఉన్నాయి, పేజెస్ ఉన్నాయి, ఇదంతా ఏమీ తెలీదు. ప్రాసెసర్ ఈజ్ అగ్నాస్టిక్ ఆఫ్ ఇట్, అంటే దానికి సంబంధమే లేదు, అసలు తెలియదు ఈ విధంగా కాన్సెప్ట్ ఉంది పేజింగు అండ్ ఫ్రేమింగ్ అని చెప్పి. ఓకే, పేజెస్ ఫ్రేమ్స్ ఉన్నాయని చెప్పి మన సిపియుకి తెలియదు. కాబట్టి సిపియు ఏమంటుందంటే, బాబు నాకు బైట్ నెంబర్ 3, ఓకే లెట్ మీ చేంజ్ ద కలర్, కొంచెం డార్క్ కలర్ వాడదాం, బ్లాకే వాడదాం మేబీ. సో సిపియు ఏమంటుందంటే, బాబు నాకు బైట్ నెంబర్ 3 కావాలమ్మా అంటుంది. బైట్ నెంబర్ 3 కావాలంటే దిస్ ఇస్ ద బైట్ కదా. కానీ ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది, మెయిన్ మెమరీలో ఉంది. మెయిన్ మెమరీలో బైట్ నెంబర్ 3లో ఉందా, కాదు, 3లో బేసిక్గా వేరే ఏదో ఉంది. బేసిక్గా బైట్ నెంబర్ 3 ఆఫ్ దిస్ ప్రాసెస్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ బైట్ నెంబర్ 7 హియర్. సో బేసిక్గా సిపియు ఇచ్చిన 3ని 7గా కన్వర్ట్ చేయడాన్ని బేసిక్గా లాజికల్ అడ్రస్ టు ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటారు. ఏమంటారు, లాజికల్ అడ్రస్ టు ఫిజికల్ అడ్రస్ ట్రాన్స్లేషన్ అంటారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్, బికాస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదే పేజ్ మీద ఉంది. సో ఇట్ విల్ బీ లైక్ అ మెమరీ మ్యాపింగ్ ఫర్ యూ. ఓకే, సో బేసిక్గా దీన్నే ఏమంటారు, ట్రాన్స్లేషన్ అంటారు. ఫ్రమ్ లాజికల్, సిపియు లాజికల్ ఇస్తుంది, అండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ మెయిన్ మెమరీ నుంచే అవ్వాలి. సో మనకి ఫిజికల్ ట్రాన్స్లేషన్ కావాలి. సో ఇన్ సమ్ వే ఏదో విధంగా మనం 3ని 7గా కన్వర్ట్ చేయాలి. సో ఈ కన్వర్షన్ జరిపేది ఎవరు, మెమరీ మేనేజ్మెంట్ యూనిట్, ఎంఎంయు. ఎవరు చేస్తారు ట్రాన్స్లేషన్, మెమరీ మేనేజ్మెంట్ యూనిట్. ఎలా చేస్తున్నా అంటే సి. అందుకోసమే మనం బేసిక్గా 2 కాన్సెప్ట్స్ వాడతాం. ఒకటేమో బేసిక్గా డివైడింగ్ పేజ్ ఇంటూ పేజ్ నెంబర్ అండ్ పేజ్ ఆఫ్ సెట్, రెండోది పేజ్ టేబుల్. ఓకే, సో బేసిక్గా నేను చెప్పాను కదా, ఏం చెప్పాను, పేజ్ నెంబర్ 0 వెళ్ళి ఫ్రేమ్ నెంబర్ 1లో ఉంది, పేజ్ నెంబర్ 1 వెళ్ళి ఫ్రేమ్ నెంబర్ 3లో ఉందని చెప్పి. సో ఈ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడమే బేసిక్గా దాన్నే పేజ్ టేబుల్ అంటారు. సో పేజ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ మ్యాపింగ్ బిట్వీన్ పేజ్ నెంబర్ అండ్ ఫ్రేమ్ నెంబర్. ఓకే, సో మనకి ఈ టేబుల్ ద్వారా బేసిక్గా ఎస్, ఈ 3rd బైట్ పేజ్ నెంబర్ 1లో ఉంది కాబట్టి బేసిక్గా ఫ్రేమ్ నెంబర్ 3లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది అని చెప్పి మ్యాప్ చేస్తాం. ఓకే, సో పేజ్ నెంబర్ 1 నుంచి 3 మ్యాపింగ్, ఫ్రేమ్ నెంబర్ 3 మ్యాపింగ్ ఇక్కడతో అయిపోయింది. సో యూజింగ్ ద పేజ్ టేబుల్. బట్ బేసిక్గా ఆ 3rd బైట్, మన సిపియుకి కావాల్సిన 3rd బైట్ యాక్చువల్గా పేజ్ నెంబర్ 1లోనే ఉంది అని చెప్పి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ దాట్ బేసిక్లీ 3rd బైట్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ పేజ్ నెంబర్ 1 ఆఫ్ ది ప్రాసెస్? సింపుల్, బేసిక్గా యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ పేజ్ డివిజన్. సో ప్రతి పేజ్ కూడా ఇట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఓకే, ఫస్ట్ దేమో
పేజ్ నంబర్, సెకండ్ ఏమో పేజ్ ఆఫ్సెట్. అంటే ఏంటన్నా, సో ఫస్ట్ పార్ట్ ఏమో బేసిక్గా ఏ పేజ్లో ఉంది అని చెప్తుంది, సెకండ్ పార్ట్ ఏమో ఆఫ్సెట్ ఏమో బేసిక్గా పేజ్లో ఏ లొకేషన్లో ఉంది. బికాజ్ ఇక్కడ ప్రతి పేజ్లో 2 లొకేషన్స్ ఉన్నాయి, ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషన్, ఫస్ట్ లొకేషన్ సెకండ్ లొకేషన్. సో ఏ పేజ్లో ఉంది అండ్ ఆ పేజ్లో ఏ లొకేషన్లో ఉంది అని చెప్పేదే ఏంటి, ఎస్ ద ఆఫ్సెట్. ఓకే, సో మన పేజ్ నెంబర్ ఎంత, ఇట్ ఈస్ 3 కదా. సో 3ని బైనరీలో ఏ విధంగా రాస్తాం, 1 1 అని రాస్తాం. కాబట్టి ఎస్ వీ గాట్ ద ఇన్ఫర్మేషన్. పేజ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఆఫ్సెట్ ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ యాజ్ యూ సా పేజ్ నెంబర్ 1లోనే ఉంది అండ్ ఆఫ్సెట్ 1 ఏంటన్నా అంటే ఆబ్వియస్లీ ఇది ఆఫ్సెట్ 0, ఇది ఆఫ్సెట్ 1. సి లెట్ మీ టెల్ యూ, ఇది ఒక పేజ్ అనుకోండి, ఈ పేజ్లో 1 2 3 4 4 బైట్స్ ఉన్నాయనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని ఆఫ్సెట్ ఏంటి అని అడిగితే ఆఫ్సెట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0, కాబట్టి ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. దీని యొక్క ఆఫ్సెట్ ఏమో 2, దీని యొక్క ఆఫ్సెట్ ఏమో 3, దీని యొక్క ఆఫ్సెట్ 0, దీని యొక్క ఆఫ్సెట్ యాజ్ ఐ జస్ట్ టోల్డ్ యూ ఇట్ ఈస్ 1. ఆ విధంగా మనకి ఆఫ్సెట్ 1 వచ్చింది, అంటే సెకండ్ పొజిషన్లో ఉంది అని తెలిసిపోయింది. సో పేజ్ నెంబర్ 1లో ఉన్న సెకండ్ పొజిషన్ అంటే సింప్లీ ద సేమ్ థింగ్. పేజ్ టేబుల్ ద్వారా పేజ్ నెంబర్ 1 ఫ్రేమ్ 3లో ఉందని తెలిసింది, ఫ్రేమ్ 3లో కూడా సేమ్ ఆఫ్సెట్లోనే ఉంటుంది కదా, ఎందుకంటే పేజ్ సైజ్ అండ్ ఫ్రేమ్ సైజ్ సేమ్. కాబట్టి పేజ్లో బేసిక్గా ఏ ఆఫ్సెట్లో ఆ బైట్ ఉంటే ఫ్రేమ్లో కూడా అదే ఆఫ్సెట్లో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సి, పేజ్ సైజ్ ఫ్రేమ్ సైజ్ సేమ్. సో ఒక పేజ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ఒక ఫ్రేమ్లో పెట్టేస్తాం. సో ఒక పేజ్లో ఏ పొజిషన్లో మన బైట్ ఉంటే ఫ్రేమ్లోకి వెళ్ళాక కూడా అదే పొజిషన్లో మన బైట్ ఉంటుంది. కాబట్టి మనకి ఈ యొక్క క్యాల్కులేషన్ ద్వారా పేజ్ నెంబర్ ఏంటో తెలుసు, ఆఫ్సెట్ ఏంటో తెలుసు, అండ్ ఈ టేబుల్ ద్వారా ఏ పేజ్ ఏ ఫ్రేమ్లో ఉందో తెలుసు. కాబట్టి యూజింగ్ దట్ ఇన్ఫర్మేషన్ నవ్ వీ నో దాట్ లాజికల్ అడ్రస్ 3, లాజికల్ బైట్ నెంబర్ 3 ఈజ్ ప్రెజెంట్ ఇన్ పేజ్ నెంబర్ 1 విత్ ఆఫ్సెట్ 1. కాబట్టి ఆ ఆఫ్సెట్ సేమ్గానే ఉంటుంది, బట్ పేజ్ నెంబర్ 1 ఈజ్ స్టోర్డ్ ఇన్ ఫ్రేమ్ నెంబర్ 3. సో వీ కెన్ సే దాట్ బేసిక్గా 3 అనే బైట్ ఫ్రేమ్ నెంబర్ 3లో ఉన్న ఆఫ్సెట్ 1లో ఉంటుంది. సో ఫ్రేమ్ నెంబర్ 3 ఏంటి, ఇది, ఆఫ్సెట్ 1 ఏంటి, 7. కాబట్టి వీ హ్యావ్ ట్రాన్స్లేటెడ్. అర్థమైందా? సో ఈ విధంగా మనం పేజింగ్ కాన్సెప్ట్ వాడి, పేజ్ నెంబర్స్ వాడి, పేజెస్, ఫ్రేమ్స్, పేజ్ టేబుల్, డివిజన్ ఆఫ్ పేజ్ ఇంటూ పేజ్ నెంబర్, ఆఫ్సెట్, ఇదంతా వాడి బేసిక్గా సక్సెస్ఫుల్గా CPU ఇచ్చిన లాజికల్ అడ్రస్ని పట్టుకుని ఫిజికల్ అడ్రస్కి కన్వర్ట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. గాట్ ఇట్? యాజ్ సింపుల్ యాజ్ దాట్. పెద్ద కష్టం కాదు గైస్. అర్థం కాకపోతే ప్లీజ్ వాచ్ ద వీడియో అగైన్, అర్థమైపోతుంది. బేసిక్గా అర్థం చేసుకోలేనంత కష్టమైన టాపిక్ అయితే కాదు. ఓకే, గాట్ ఇట్? పక్కా? థ్యాంక్ యూ వెరీ మచ్. Please to like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.